హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మోహన్ అఫీషియల్ ఛానల్. ఈరోజు వచ్చేసి కోడిగుడ్లు బిర్యానీ చేసేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ ఉప్పు, కొంచెం పసుపు, నూనె వేసుకుని కోడిగుడ్లని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చెక్క, లవంగం, సాజీరా, అలాగే కొంచెం బిర్యానీ ఆకు వేసుకుని అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ సీరుకులు వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సీరుకులు కోసుకున్న ఉల్లిపాయలు వేసుకుని అవి కూడా బాగా తిప్పుకుంటా బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి పొయ్యి అనేది. అలా తిప్పుకుంటా ఫ్రై అనేది చేసేసుకోండి. టేస్ట్కి తగ్గ 2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే నేను వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అది అలా వేగుతుండగా మిక్సీ జార్ తీసుకుని అల్లం, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, అలాగే నువ్వులు, టమాటా పేస్ట్ చేసుకుని ఆ ప్యూరిన్ అనేది అందులో వేసేసుకోండి. అది అంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఆ పేస్ట్ వల్ల అయితే ఎంత అంటే అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట. చాలా టేస్ట్ వస్తుంది. అలాగా మిక్స్ చేసుకుని వేసేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి వస్తుంది కదండి, ఈ టైంలో కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిరకాయలు వేసుకున్నాను కాబట్టి. కారం వేసేసాక బాగా తిప్పేసుకుని మళ్ళీ వేగనివ్వాలి. ఇంకో విషయం అండి, ఈ ప్యూరీని బిర్యానీలోనే కాకుండా కర్రీస్లో దేంట్లో యాడ్ చేసినా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇదైతే డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకుని దాన్ని బాగా వేపేసుకోవాలి. ఇప్పుడైతే బియ్యం అనేది వాష్ చేసేసుకుని 3 టైమ్స్ పక్కన పెట్టుకుని ఆ బియ్యాన్ని గ్రేవీలో వేసేయాలి. వితౌట్ వాటర్ వేయాలండి. బాగా ఇప్పుడు బియ్యాన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. బిర్యానీ అనేది పొడి పొడిగా రావాలంటే ఈ టిప్ని కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇప్పుడైతే ఒక కప్కి 1.5 కప్ వాటర్ మాత్రమే పోసుకుని బాగా మిక్స్ చేసేసుకుని టేస్ట్ అంతా చూసుకుని గుడ్లు అలాగే కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకోండి. తర్వాత చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందంటే బిర్యానీ. ఇలాగే ఉండాలని మీరే డెఫినెట్గా చెప్తారు. చాలా బాగుంటుంది. ట్రై చేసేయండి. బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.